సో, మార్నింగ్ చేసుకున్న కర్రీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉండి, నైట్‌కి మళ్ళీ ఏం కర్రీ చేద్దాంలే అనే ఒక మూడ్ ఉన్నప్పుడు, నేను చెప్పే ఈ రెసిపీ సూపర్‌గా సెట్ అవుతుంది నైట్ డిన్నర్ టైంకి. అదే మన స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో, ఇది నా చిన్నప్పుడు మా మమ్మీ చేసిన రెసిపీ. సో, ఈరోజు లంచ్‌లో నేను బాటిల్ గార్డ్ ఫ్రై చేశాను. అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది. సో, అలాగే నాకు లంచ్‌లో కూడా కాస్త రైస్ మిగిలిపోయింది. సో, ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్‌ని అండ్ ఇంకాస్త రైస్‌ని కుక్ చేసుకొని రెండిటితో నేను ఇప్పుడు ఈ ఫ్రై రైస్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా నేను 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా, కరివేపాకు, గార్లిక్, సన్నగా తరిగిన ఆనియన్, తర్వాత కొత్తిమీర గార్నిషింగ్ కోసం, 4 ఎగ్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, రైస్, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఆ గిన్నె వేడెక్కలోగా మనం ఈ రైస్కి రుచికి సరిపడా కారం, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కలిపి పెట్టుకుందాం. సో అప్పుడప్పుడు మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా, అప్పుడు ఆ అన్నంతో మనం ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈలోగా మన కడాయి కూడా వేడెక్కిపోతుంది. నేను ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కగానే ఇందులో నేను జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. అవి కాస్త చిటపటలాడగానే ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పుదీనా, అలాగే గార్లిక్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా వేయించుకున్నాను. తర్వాత ఇవన్నీ వేగిపోగానే ఇందులో నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సో అది కాస్త వేగగానే ఇందులో నేను కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ చక్కగా వేగిపోయాక ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాం. నేను ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. మేము చిన్నప్పుడు మా అమ్మ యూజువల్గా ఈ రైస్ చేసేది. నేను, తమ్ముడు, నాన్న చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఈ ఎగ్స్ అలాగే చప్పగా ఉండిపోవద్దని చెప్పేసి నేను ఇక్కడ చిల్లీ పౌడర్, కాస్త ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్ అలా వేసుకుంటున్నాను. దీన్ని లిడ్తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో దీన్నంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా జెంటిల్గా కలుపుతున్నాను, ఎందుకంటే అద్వికకి ఎగ్ పీసెస్ పెద్ద పెద్దవి కావాలి. సో అందుకని ఇలా జెంటిల్గా కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఈ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.